అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్లింక్ నుంచి వస్తున్న ఒక పెద్ద అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అదే V5.1. ఇది ఊరికే ఒక చిన్న అప్గ్రేడ్ కాదండోయ్. ఇది మొత్తం ఎకోసిస్టమ్కు ఒక కొత్త బలమైన పునాది వేయబోతోంది. సో అసలిందులో ఏముందో వివరాల్లోకి వెళ్ళిపోదాం రండి. సరే, ఈ అప్డేట్లో అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటో తెలుసా? ఇంటర్లింక్ V5.1తో ప్రైవేట్ మెయిన్ నెట్ వస్తోంది. అవును, ఇది చాలా పెద్ద విషయం. జస్ట్ ఒక ఫీచర్ అప్డేట్ లాంటిది కాదు, ఇది మొత్తం ప్రాజెక్ట్ గతిని మార్చే ఒక మైలురాయి. దీని వెనకున్న అస్సలు కథేంటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఓకే, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ప్రైవేట్ మెయిన్నెట్ గురించి. అసలు V5.1 ఎందుకంత స్పెషల్ అని అర్థం కావాలంటే మనం ఈ కొత్త డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. ఇది రాబోయే ప్రతి ఫీచర్కి, ప్రతి అప్డేట్కి ఒక బేస్ లాంటిదనమాట. అసలు ఈ ప్రైవేట్ మెయిన్నెట్ని ఎందుకు తీసుకొస్తున్నారు? దీని వెనకున్న అసలు లక్ష్యమేంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద ప్లాన్లో భాగం. గ్లోబల్ పేమెంట్స్, అలాగే మన రియల్ వరల్డ్ ఆస్తులు అంటే భూములు, భవనాలు లాంటివి, వీటన్నిటినీ డిజిటల్ రూపంలోకి తీసుకురావడానికి కావాల్సిన ఒక బలమైన పునాదిని నిర్మించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. సరే, ప్రైవేట్ మెయిన్నెట్ అంటున్నాం కదా, అంటే ఏంటి? సింపుల్గా ఒక ఉదాహరణతో చెప్తాను. మనందరికీ పబ్లిక్ రోడ్లు ఉంటాయి, కానీ కొన్నిసార్లు స్పెషల్ పనుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ రోడ్ వేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా. ఇది ఇంటర్లింక్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఒక ప్రైవేట్ డిజిటల్ హైవే అనమాట. దీనివల్ల ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్గా, చాలా సెక్యూర్గా జరుగుతాయి. బయట ట్రాఫిక్ ఏదీ ఉండదు, అంతా సేఫ్. సో మొత్తం సిస్టమ్కి ఇదొక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీని, స్టెబిలిటీని ఇస్తుంది. ఓకే, మన ప్రైవేట్ డిజిటల్ హైవే అయితే రెడీ అయిపోయింది. మరిప్పుడు దానిమీదేం నడుస్తోంది? ఆస్తులు. ఇక్కడ మరో పెద్ద మార్పు రాబోతోంది. అదే ది గ్రేట్ మైగ్రేషన్. ఇంటర్లింక్ ఎకోసిస్టంలో ఆస్తులు ఆన్ చైన్కి మారబోతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ చూడండి, ఈ మార్పు ఎంత పెద్దదో. V5.1కి ముందు VITGL అనేది కేవలం ఒక లెక్క, ఒక రికార్డ్ మాత్రమే. కానీ V5.1 తరువాత అది ఒక నిజమైన ఆన్ చైన్ ఆస్తిగా మారుతుంది. అంటే అదిప్పుడు బ్లాక్ చైన్లో నమోదై ఎవ్వరూ మార్చలేని విధంగా సెక్యూర్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆస్తులకి ఇప్పుడు 2FA సెక్యూరిటీ కూడా యాడ్ అవుతుంది. సో ఇది కేవలం టెక్నికల్ మార్పు కాదు, ఆస్తుల విలువను, భద్రతను పెంచే ఒక పెద్ద అడుగు. ఈ మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. స్టెప్ 1, ప్రస్తుతం VITLG ఒక ఆఫ్ చైన్ రికార్డ్గా ఉంది. స్టెప్ 2, ఇప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొత్తగా ఖచ్చితంగా 2FA వాడాలి. ఇది సెక్యూరిటీ కోసం చాలా ముఖ్యం. స్టెప్ 3, ఈ ప్రాసెస్ పూర్తయ్యాక VITLG ఒక నిజమైన బ్లాక్ చైన్ మీద ఉన్న ఆస్తిగా మారిపోతుంది. చూసారా, ప్రతి స్టెప్లోనూ సెక్యూరిటీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఓకే, ఇప్పటిదాకా టెక్నికల్ విషయాలు మాట్లాడుకున్నాం. ప్రైవేట్ మెయిన్నెట్, మైగ్రేషన్ అంతా బావుంది. కానీ మనకొచ్చే లాభమేంటి? అసలు యూజర్స్కి దీనివల్ల ఏం ఉపయోగం? ఇక్కడే అసలు మజా ఉంది. ఈ కొత్త సిస్టమ్ మనకు నిజమైన రివార్డ్స్ని అన్లాక్ చేయబోతోంది. ఇదే ఫస్ట్ రియల్ యూటిలిటీ. అదేంటంటే V5.1తో మొదటిసారిగా VITLG స్టేకింగ్ వస్తోంది. అంటే ఏంటి? అంటే మీ దగ్గరున్న VITLGని మీరు సిస్టంలో స్టేక్ చేసి దానికి బదులుగా ITL టోకెన్స్ని రివార్డ్స్గా సంపాదించుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీ ఆస్తులు ఖాళీగా ఉండకుండా మీకోసం పనిచేసి మీకు రివార్డ్ సంపాదించి పెడతాయన్నమాట. సూపర్ కదా! ఇది నిజంగా ఒక పెద్ద మైలురాయి. ఎందుకంటే ఇంటర్లింక్ ఎకోసిస్టంలో ఇప్పటివరకు కేవలం మాటల్లో ఉన్నది ఇప్పుడు చేతల్లోకి వస్తోంది. అంటే నిజమైన యుటిలిటీ, నిజమైన రివార్డ్స్ ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇదే ఈ డీసెంట్రలైజ్డ్ ఎకోసిస్టంలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రియల్ యుటిలిటీ. సరే, ఇప్పటిదాకా మనం ప్రైవేట్ మెయిన్నెట్, మైగ్రేషన్, స్టేకింగ్ ఇలా ఒక్కో దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూద్దాం. అసలు V5.1 ఎందుకంత ముఖ్యం? ఇది ఇంటర్లింక్ భవిష్యత్తును ఎలా నిర్మించబోతోందో అర్థం చేసుకుందాం. సో V5.1 నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. 1, పేమెంట్స్ మరియు ఆస్తుల కోసం ఒక ప్రైవేట్ మెయిన్నెట్ వస్తోంది. 2, VITLG అనేది రికార్డుల నుంచి సెక్యూర్ ఆన్ చైన్ ఆస్తులుగా మారుతోంది. 3, మొదటిసారిగా స్టేకింగ్ ద్వారా ITL రివార్డ్స్ సంపాదించుకునే అవకాశం వస్తోంది. ఈ 3 కలిసి రియల్ వరల్డ్ ఆస్తులను ఇంటిగ్రేట్ చేయడానికి ఒక బలమైన పునాదిని వేస్తున్నాయి.
సో ఇప్పుడు ఫౌండేషన్ అయితే చాలా బలంగా సెట్ అయింది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ఇంత బలమైన పునాది మీద భవిష్యత్తులో ఎలాంటి కొత్త అవకాశాలు నిర్మించబోతున్నారు? ఎలాంటి కొత్త అప్లికేషన్స్ రాబోతున్నాయి? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. భవిష్యత్తు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది.